విశాఖ స్టీల్ ప్లాంట్లో సమ్మె సైరన్ మోగింది. ఈ మేరకు యాజమాన్యానికి కాంట్రాక్ట్ కార్మిక సంఘాలు నోటీసులు ఇచ్చాయి. కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు, జీతాలు ఇవ్వకపోవడం వంటి చర్యలకు విసిగి సమ్మెబాటు పట్టనున్నారు. వచ్చే నెల 7 నుంచి నిరవధిక సమ్మెలో కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొనున్నారు. ఇదే అంశంపై స్పందించడానికి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి అనిల్ అందుబాటులో ఉన్నారు. అనిల్, అసలు ఎంతమంది కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొనే అవకాశాలు ఉన్నాయి? వాళ్ళ డిమాండ్స్ ఏంటి? యాజమాన్యం ఎలా రెస్పాండ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి? అనిల్. కార్తిక్, ఒకవైపు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే తాజాగా స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులు యాజమాన్యానికి సమ్మె నోటీస్ ఇచ్చారు. వచ్చే నెల 7వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు వెళ్ళబోతున్నాం అంటూ కూడా ఇప్పటికే నోటీస్ ఇవ్వడం జరిగింది. అయితే యాజమాన్యం ఏమైనా చర్చలకు పిలుస్తుందా లేదా అనే ఆలోచనలో కాంట్రాక్ట్ కార్మికుల సంఘాల యూనియన్ అన్నీ కూడా ఉన్నాయని చెప్పాలి. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక వారికి పోరాట కమిటీ నుంచి కూడా మద్దతు లభించబోతూ ఉంది. సుమారు 14,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఈ ఉద్యమంలో పాల్గొనేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే తొలుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 4,200 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడానికి యాజమాన్యం సిద్ధపడితే అప్పుడు పెద్ద ఎత్తున ఇటు పోరాట కమిటీ కానీ కాంట్రాక్ట్ కార్మికులు కానీ పెద్ద ఎత్తున ఉద్యమించారు. ఆ ఉద్యమాన్ని చూసినటువంటి ప్రభుత్వం కాస్త వెనక్కు తగ్గి వారిని తీసేది లేదు, తొలగించేది లేదని కూడా స్పష్టం చేసింది. అయితే ఆ తర్వాత క్రమక్రమంగా దశల వారీగా 2,200 మందిని తొలగించడానికి కూడా ఇప్పటికే ఒక ప్రణాళిక సిద్ధం చేసింది. వారెవరిని కూడా విధుల నుంచి తొలగిస్తే ఊరుకునేది లేదంటూ కూడా కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించినటువంటి యూనియన్ నాయకులు కూడా తేల్చి చెప్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే వారికి దాదాపు 6 నెలలుగా దశల వారీగా జీతాలు కూడా పూర్తి స్థాయిలో అందనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక నెలకు 50%, 30% జీతాలు ఇస్తున్నారు తప్ప పూర్తి స్థాయి జీతాలు ఏమీ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. గడిచిన 6 నెలలుగా కూడా పూర్తి స్థాయి జీతాలు ఏ ఒక్క కాంట్రాక్ట్ కార్మికుడికి అందనటువంటి పరిస్థితి. కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు అందించకపోగా, జీతాలు ఇవ్వకపోగా వారిని తొలగించేటువంటి ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని చెప్పి కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించినటువంటి యూనియన్ నాయకులు చెప్తున్నారు. ఎందుకంటే కాంట్రాక్ట్ కార్మికులుగా పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు పనిచేస్తుంటారు. వారందరికీ తీవ్ర అన్యాయం జరుగుతుంది కనుక ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని యాజమాన్యం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ యాజమాన్యం వారి డిమాండ్లను పట్టించుకునే నేపథ్యంలోనే ఇప్పుడు వారికి వేరే శరణ్యం లేక ఖచ్చితంగా సమ్మె బాట పట్టాలనే ఉద్దేశంతోనే 7వ తేదీ నుంచి సమ్మెకు వెళ్తున్నామని కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ సమ్మెలో పెద్ద ఎత్తున నిరవధిక సమ్మెలో పెద్ద ఎత్తున కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొనేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే సుమారు 14,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. వారి కుటుంబ సభ్యులతో కూడా వచ్చి స్టీల్ ప్లాంట్ వద్ద నిరసన చేపట్టేందుకు వారంతా కూడా పెద్ద ఎత్తున డిసైడ్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. ఉద్యమాన్ని మలిదశ ఉద్యమంగా తీసుకెళ్లేందుకు ఇప్పటికే పోరాట కమిటీతో కూడా పలు సందర్భాల్లో చర్చలు జరిపారు. ప్రభుత్వం నుంచి కానీ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఎవరూ మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్లో అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. రోజు రోజుకి ప్లాంట్ పరిస్థితి దిగజారుతూ వస్తుంది. కాంట్రాక్ట్ కార్మికులు కనుక పూర్తిగా సమ్మెలోకి వెళ్తే ఉత్పత్తిపై కూడా తీవ్రమైనటువంటి ప్రభావం పడేటువంటి అవకాశం ఉంటుంది. కనుక యాజమాన్యం ఖచ్చితంగా సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకోవాలని ఏవైతే యూనియన్స్ ఉంటాయో యూనియన్స్ కానీ లేకపోతే పోరాట కమిటీ కానీ డిమాండ్ చేస్తుంది. కార్తిక్.